వాటిల్లు. ప్రజలు మెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్న టీడీపీ నేతలు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివంగత నేత ఎన్టీ రామారావు 30వ వర్ధంతిని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గూడేపు యుగంధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముక్కి సూర్యనారాయణ యుగంధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు ప్రజల ఆశాజ్యోతి, నట విశ్వవిఖ్యాత సార్వభౌముడు, పేదల పెన్నిధి, ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో పార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అభివృద్ధి సంక్షేమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడు గూడు నీడ అనే పదానికి సజీవంగా దివంగత నేత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారన్నారు. సినిమా మరియు రాజకీయాలను రెండు కళ్ళుగా భావించి ప్రజలు, అభిమానులు, నాయకుల గుండెల్లో శాశ్వతంగా జీవిస్తున్నారని కొనియాడారు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగువాడి గౌరవాన్ని చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గొంతుకు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క ఆశయాలని కొనసాగిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ అన్న గారు. కాబట్టి ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఘనంగా జరుపుతున్నటువంటి ఈ ఏర్పాట్లు చేసినటువంటి పాచిపెంట లోకల్కి అందరికీ కూడా, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమమే కాదు, ఈ పాచిపెంట లోకల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీ వ్యక్తిగతంగా కానీ గవర్నమెంట్ తరఫున ఏ పథకాలు కావాలన్నా స్థానికంగా ఇక్కడ కంపెనీ సభ్యులు ఉమామేశ్వర గారు ఉంటారు, ఏఎంసీ డైరెక్టర్ నిజంగా గారు ఉంటారు, మామయ్య అందరూ ఉంటారు. కాబట్టి మీ ద్వారా ఎప్పుడో చూడండి, మాకెంతో గర్వకారణంగా ఉంటుంది. అలాగే ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈ రోజు కరెక్ట్ గా ఆయన చనిపోయిన ఇవాటి 30 సంవత్సరాలైంది. వారు చనిపోయినప్పుడు కూడా మనందరిలో ఒకరిగా ఉన్నట్లే మనం భావించవచ్చు. అందుకు గుర్తుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మన పార్టీ అధ్యక్షులు మూడు ప్రగతి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్దేశంతో అయితే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అదే ఉద్దేశాన్ని ఇంకా ముందు పార్టీని అభివృద్ధి చేస్తూ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు విరివిగా పెడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా బలోపేతం చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తున్నారు. రేపు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా యువకాలతో బయలుదేరుతుంది. వారు కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లే స్వయం కృషి, పట్టుదల ఆయన దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో ఈరోజు లక్షల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ ప్రయాణం